Hello everyone, welcome to Adda 247 Telugu channel. So in this session we are going to discuss about reasoning marathon special for SBI PO. So మనకి SBI PO notification because of lockdown extend అయింది. So but we can expect that SBI PO notification soon. So that's why సో దానికోసం మనకి ఈ సెషన్లో మనకి ఎస్బీఐ పీఓకి స్పెషల్గా మనకి ఈ సెషన్ అనేది సో చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్స్ వై ఎవరెవరైతే ఇంకా ఎస్బీఐ పీఓకి ప్రిపేర్ అవుతున్నారో కమ్ టు సెషన్ అండ్ ఎవ్రీబడి అండ్ వాచ్ దిస్ వీడియో. నౌ సెషన్లోకి వెళ్ళినట్లయితే సో వీ హ్యావ్ అడ్డా 247 ఈజ్ ప్రొవైడింగ్ దట్ 100% మనీ బ్యాక్ ఇఫ్ యూ గెట్ ఎనీ సెలెక్షన్. అంటే సో మీరు ఏ జాబ్లోనైనా సెలెక్ట్ అవుతే దట్ మీన్స్ బ్యాంకింగ్ కానీ ఎస్ఎస్సి కానీ ఐఐటి జేఈ ఆర్ నెట్ యూపీఎస్సి గేట్ స్టేట్ ఎగ్జామ్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ టీచింగ్. సో ఈ ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్లో అయినా మీరు క్వాలిఫై అవుతే మీకు 100% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఎందుకు, మీరు ఇందులో అయినా 15 నుండి 21 జూన్ లోపు మీరు ఏ బ్యాచ్లోనైనా జాయిన్ అవుతే సో మీరు ఈ ఈ ఈ ఎగ్జామ్స్లలో ఏ ఎగ్జామ్లో క్వాలిఫై అయినా కూడా మీరు ఎంతైతే పే చేశారో సో దాట్స్ విల్ గివ్ దట్ 100% బ్యాక్. ఓకే, సో దాంతోపాటు సో ఎస్బీఐ పీఓ బ్యాచ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ప్రిలిమ్స్ బ్యాచ్ మనకి జూన్ 22 నుండి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. సో దట్ ఈజ్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే వరకు మనకి క్లాసెస్ ఉంటాయి. సో 12 నుండి 3 o'clock వరకు. సో ఇందులో మనకి రీజనింగ్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ క్వాంట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ సెషన్ కూడా. సో మనకి 3 సెషన్స్ కూడా మనకి ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ బ్యాచ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ద కాస్ట్ ఆఫ్ ద బ్యాచ్ ఈజ్ 3149. సో మీరు ఇంకా ఇందులో డిస్కౌంట్ రావాలి అనుకుంటే మీరు Y212 కోడ్ యూస్ చేయండి. యూ విల్ గెట్ ద డిస్కౌంట్ దట్ 1196 మాత్రమే. ఓకేనా, సో మనకి ఆల్మోస్ట్ 2000 వరకు మీరు సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఎస్బీఐ పీఓ బ్యాచ్కి ప్రిపేర్ అవుతున్నారో ఎస్బీఐ పీఓ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఎవ్రీబడి కెన్ జాయిన్ ఇన్ దిస్ వన్. అండ్ నౌ దీంతోపాటు మనకి ఆంధ్రప్రదేశ్ ఎస్ఐన్ కానిస్టేబుల్ సెకండ్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఫస్ట్ బ్యాచ్ ఆల్మోస్ట్ మనం కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ బ్యాచ్ కోసం ఎందుకంటే సో 11,000 ప్లస్ మనకి కానిస్టేబుల్ వేకెన్సీస్ అండ్ 360 మనకి ఎస్ఐ వేకెన్సీస్ అనేవి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నాయి. సో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి దే విల్ రిలీజ్ సూన్ ఆఫ్టర్ దిస్ సో కరోనా ఎఫెక్ట్. అండ్ మనకి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి 15th జూలై 2020 స్టార్ట్ అవుతుంది. అండ్ 9 to 12 అంటే మార్నింగ్ 9 o'clock నుండి 12 o'clock వరకు మనకి క్లాసెస్ రన్ అవుతాయి. ఇందులో మీకు సో మ్యాథ్స్ ఉంటుంది. సో మ్యాథ్స్ యాజ్ వెల్ యాజ్ రీజనింగ్ యాజ్ వెల్ యాజ్ మీకు జనరల్ స్టడీస్ ఇంగ్లీష్. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ అనేవి మీకు క్లాసెస్ రన్ అవుతాయి. సో ఇందులో మీకు 200+ మీకు ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి. అదే 20 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఉంటాయి యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ సెషన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ద బ్యాచ్ కాస్ట్ ఈజ్ 4199. మీరు Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద డిస్కౌంట్ దాట్ 1595కే మీకు ఈ బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. దీంతోపాటు వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆసియం బ్యాచ్. సో ఆసియం బ్యాచ్ ఫర్ ఏపీపీఎస్సి, దట్స్ అ ప్రిలిమ్స్ బ్యాచ్. సో గ్రూప్ 1 and 2. సో గ్రూప్ 1 and 2కి మనకి జూలై 7th ఈవినింగ్ 6 to 9 టైంలో మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇందులో మీకు అర్థమెటిక్స్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ఎమోషన్, సోషల్ ఇంటెలిజెన్స్ అండ్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ అండ్ 300+ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి. ప్లస్ రికార్డెడ్ సెషన్స్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ స్టేట్ లెవెల్ అన్ని ఎగ్జామ్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా మనకి టోటల్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ద బ్యాచ్ కాస్ట్ ఈజ్ 6999 అంటే 7,000 రూపీస్. మీరు ఇక్కడ Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద 2659కే మీకు ఈ బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. దట్ మీన్స్ ఆల్మోస్ట్ మనకి 4300 చేంజ్. ఓకే, అంటే 4000 చేంజ్లో మనకి డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి సో ఎవ్రీబడి షుడ్ యూజ్ దిస్ డిస్కౌంట్. ప్రజెంట్లీ మనకి 62% డిస్కౌంట్ ఉంది ప్లస్ 5% డిస్కౌంట్ ఇన్ యాప్. ఓకే, సో మనకి ఏదైతే అడ్డా 247 యాప్లో కనుక పర్చేజ్ చేసినట్లయితే ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకే, నౌ ద సెషన్ ఈజ్ ద పొజిషన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫిఫ్త్ ఎలిమెంట్స్ ఆఫ్ ది వర్డ్ ఓరియంటల్. ఓకే, సో ఆర్ ఇంటర్చేంజ్డ్. ఓరియంటల్ అంట ORIENTAL. ఓకే, ఇక్కడ ఏమన్నారు ఫస్ట్ అండ్ ఫిఫ్త్ ఎలిమెంట్స్ అంట. సో ఫస్ట్ అండ్ ఫిఫ్త్ ఎలిమెంట్స్ ఏంటి, దిస్ వన్ అండ్ 1 2 3 4 ఫిఫ్త్ ఎలిమెంట్. ఓకే, ఇంటర్చేంజ్డ్.
Similarly, the positions of second and sixth, అంటే second and sixth, okay. Now and third and seventh, this third and seventh, okay. అదేవిధంగా this fourth and eighth ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది, ఎన్టీఏఎల్ ఫస్ట్ వస్తాయి, ఓఆర్ఐఈ సెకండ్ వస్తాయి, ఓకేనా. అండ్ ఎయిత్ లెటర్ ఇంటర్చేంజ్, దెన్ ఏ న్యూ అరేంజ్మెంట్ thus formed. How many letters are there in the English alphabetical series between the letters which are at the extreme ends? ఓకే, అంటే ఇక్కడ ఎన్కి ఈకి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉంటాయి అని. ఓకే, ఎన్ని, ఈ ఈజ్ ద ఫిఫ్త్ లెటర్, ఓకేనా, అండ్ ఎన్ ఈజ్ ద 14th వన్, ఓకేనా. అంటే 6, 7, 8, 9, 10, 11, 12, 13. అంటే హౌ మెనీ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎలిమెంట్స్ విచ్ ఆర్ బిట్వీన్, ఓకేనా. అంటే ఆల్ఫాబెటికల్ సిరీస్లో ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఆ లెటర్స్లో మిడిల్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి అని. హియర్ హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ ద లెటర్స్ విచ్ ఆర్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. Okay, so that's only 8, that option C. And next one, how many such pairs of letters are there in the word excellence? Okay, each of which has as many letters between them in the word. Okay, now so as they have between in the English alphabetical series, excellence ante EXCELLENCE. okay, so ee excellence ane danlo ane word lo, now check it, the first one. Okay, EFGHIJKLMN, no. X తర్వాత మనకి ఎలాంటి లెటర్స్ లేవు, నో. CDEFGHIJ, no. LMNOPQ, LMN, L and N, this is the one, okay. And OP, EFGH, NOP, CD, no. EFGHIJKLMN, no. CDE, CNE, and FGHIJK, NOPQRSTU, EFGHIJK, LMNOP, EFGH, CDE. That means only 3 only. అంటే సో మనకి ఎగ్జాక్ట్గా ఒక లెటర్ నుండి మీరు కౌంట్ చేస్తే ఎక్కడైతే మనకి మ్యాచింగ్ లెటర్ వస్తుందో అది మనకి కౌంట్ అవుతుంది, దట్ మీన్స్ పెయిర్ అవుతుంది. ఓన్లీ హియర్ ఇస్ అ 3 pairs. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎ సర్టెన్ కోడ్ నోటిఫికేషన్, TION, notification is written as, so GLMJ, GJ, GZ and XHNM. okay, now check it. సో NO మనకి ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మనకి ఇక్కడ సమ్ టైమ్స్ 4 letters 5 letters వచ్చినప్పుడే మనకి వి గెట్ సమ్ డిఫికల్ట్. సో మనకి 12 letters వచ్చినప్పుడు, ఓకే, జస్ట్ చెక్ ఎన్కి ఆపోజిట్ లెటర్ ఏమైనా ఉందా. సో హియర్ ఎమ్ ఇస్ దే. ఇఫ్ ఎన్కి ఆపోజిట్ లెటర్ ఎమ్ ఉన్నప్పుడు ఓకి ఆపోజిట్ ఏంటి, ఎల్. టీకి ఆపోజిట్ ఏంటి, జీ. ఓకే, ఐ ఆపోజిట్ ఆర్ ఈజ్ నాట్ దేర్, ఎఫ్ ఆపోజిట్ యూ ఈజ్ ఆల్సో నాట్ దేర్. ఓకే, అండ్ నౌ ఇంకా చెక్ చేయండి, అండ్ ఐ ఆపోజిట్ ఈజ్ ఆర్ ఈజ్ ఆల్సో నాట్ దేర్. సి ఆపోజిట్ ఎక్స్ ఈస్ హియర్, ఏ ఆపోజిట్ జెడ్ ఈస్ హియర్, టీ ఆపోజిట్ జీ ఈస్ హియర్. ఓకే, నెక్స్ట్ ఐ జే, ఎఫ్ జీ, ఐ జే, దీస్ 3 + 1, ఓకేనా. అండ్ IH అంటే -1, ON -1, లాస్ట్ ఇస్ అ -1. అంటే ఫస్ట్ 3 letters ఆర్ లైక్ దిస్, అండ్ నెక్స్ట్ 3 letters, అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 3. సో ఇది +1, ఇది -1, ఇవి ఆపోజిట్, ఇక్కడ కూడా ఆపోజిట్. ఓకే, లైక్ దిస్. ఎగ్జామినేషన్లో కూడా ఫస్ట్ 3 మనకి ఇలా రావాలి. ఓకే, ఏ ఆపోజిట్ జెడ్ అనేది రావాలి ఫస్ట్, ఎక్స్ ఆపోజిట్ సి, ఈ ఆపోజిట్ వచ్చేసి వి. నెక్స్ట్ MIN, MN రావాలి, IJNO. చెక్ ఇట్. ZCV cancel, this is wrong. ZCV. Okay, NJO, this is wrong. NJO. RGZ common.
సో లాస్ట్ 3 కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది కదా. లాస్ట్ 3 ఏ విధంగా ఉన్నాయి, లైక్ దిస్. సో దిస్ ఇస్ -1. ఎస్ 19 -1 18 అంటే ఆర్ స్టార్టింగ్లో రావాలి, దట్ మీన్ ఎండింగ్లో రావాలి. దట్ ఈస్ ఇన్ ద ఆప్షన్ డి. ఓకే, అండ్ యూ కెన్ కన్ఫర్మ్ హియర్ దిస్ ఇస్ ఎం, దిస్ ఇస్ ఎన్. ఓకే, అండ్ హియర్ ఆల్సో I opposite to R, G and A opposite to Z. Okay, so that's confirmed, option D. Okay, and next question, if it is possible to make only one meaningful word with the first, third, fourth and 11th, 1 2 3 4 5 6 7 8 9 10 11. Okay, and ఏంటి E A M N. సో ఈ లెటర్స్తో మీనింగ్ఫుల్ వర్డ్ అంట ఏమవుతుంది, నేమ్ అవుతుంది 1. ఓకే, నెక్స్ట్ మీన్ అవుతుంది. సో 2 వర్డ్స్ ఆడితే 2 వర్డ్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో విచ్ వుడ్ బి ద థర్డ్ లెటర్ ఫ్రమ్ ద వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ అన్నారు. సో థర్డ్ వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ మనకి 2 వర్డ్స్ వచ్చాయి. ఇఫ్ మోర్ దెన్ వన్ సచ్ వర్డ్ కెన్ బి ఫార్మ్డ్, గివ్ ఏ ఈజ్ ఆన్సర్. ఎస్, ఇట్స్ ఏ ఈజ్ ఆన్సర్. ఏంటి, ఒకవేళ ఒకే ఒక సింగిల్ వర్డ్ ఫామ్ అవుతే అందులో థర్డ్ లెటర్ ఏంటి, అది క్వశ్చన్. కానీ ఒకటి కంటే ఎక్కువగా ఫామ్ అవుతే ఏ అనేది ఆన్సర్ అవుతుందంట. ఎస్, ఏ ఈజ్ ఆన్సర్. ఓకేనా, ఇఫ్ నో సచ్ వర్డ్, అసలు వర్డ్సే ఫామ్ అవ్వకపోతే అప్పుడు జెడ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో మనకి ఇలాంటి క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఆల్ బ్లాక్ ఆర్ ఇంక్. సో ఆల్ బ్లాక్ ఆర్ ఇంక్ అండ్ సమ్ పెన్ ఆర్ బ్లాక్. ఓకే, సమ్ పెన్ ఆర్ బ్లాక్. సో ఆల్వేస్ పెన్ వీ షుడ్ టేక్ అవుట్ సైడ్ ఓన్లీ, బయటికి మాత్రమే తీసుకోవాలి. సో లోపల రిప్రజెంట్ చేస్తే అది రాంగ్ అవుతుంది. ఆల్ పెన్స్ బీయింగ్ ఇంక్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఆల్ పెన్స్ బీయింగ్ ఇంక్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎప్పుడైతే సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఈజ్ బి అవుతుందో ఆల్ ఏ క్యాన్ బి బి, ఆల్ బి క్యాన్ బి ఏ, బోత్ సైడ్స్ ఆల్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఎప్పుడు పాసిబిలిటీలో అంటే ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ అవుతుంది. ఆల్ బ్లాక్ బీయింగ్ పెన్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఆల్ బ్లాక్ బీయింగ్ పెన్ ఈజ్ ఎ పాసిబిలిటీ. Yes, so both are perfect answer. Okay, and next one, some girls are boys. Okay, some girls are boys and all boys are leaders. All boys are leaders. Okay, now all those boys if there are girls. Okay, ఆల్ దోస్ ఆర్ బాయ్స్ ఇఫ్ దెర్ ఆర్ గర్ల్స్. అంటే ఈ పార్టీ కదా మనకు మాట్లాడేది. ఆల్ ద బాయ్స్ విచ్ ఆర్ గర్ల్స్, ఆల్ దోస్ ఆర్ బాయ్స్ ఇఫ్ దెర్ ఆర్ గర్ల్స్ ఆర్ ఆల్సో లీడర్. ఎస్, దిస్ పార్ట్ ఈజ్ ఆల్సో లీడర్ అవుతుంది. ఎస్, ఇట్స్ ట్రూ. ఆల్ లీడర్స్ ఆర్ గర్ల్స్. ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ గర్ల్స్ మాత్రమే లీడర్స్ అవుతున్నారు, ఆల్ అనేది రాంగ్ అవుతుంది. సో ఓన్లీ వన్ ఈజ్ ఫాలోస్. ఓకే, నెక్స్ట్ వన్, no bird is tree. So no bird is tree. Okay, and all nest are birds. All nest should be here. Okay, I'll represent again. Okay, so all nest are bird, no bird is a tree. No nest is tree. See, total bird is total nest tree కానప్పుడు even no nest is also tree. Yes, it's a perfect. No trees are birds. So tree and bird is also directly it is given. No bird is tree means no tree is also bird. So both are perfect answer. Okay, so మనకి B and T కి ఏదైతే రిలేషన్స్ ఉంటాయో B లో ఉన్న పార్ట్కి T కి కూడా అవే ఉంటాయి. Okay, and next one, all green are leaves. So all greens are leaves. All green are leaves. All insects are green. So all insects are green. So all insects in middle లోపల వస్తాయి. ఓకేనా, now there is a possibility that some leaves are neither insects nor green. So it is a possibility, it is given. So possibility ఇచ్చారు. సో అందులో that some leaves, so some part of leaf is neither insect అన్నారు. నెయిదర్ ఇన్సెక్ట్ అనేది ఫాలో అవుతుంది, నార్ గ్రీన్ కూడా కాదు అంటున్నారు. ఎస్, ఇట్స్ అ పర్ఫెక్ట్. అంటే కొన్ని ఇన్సెక్ట్స్ అనేవి సో గ్రీన్ కాదు, కొన్ని లీవ్స్ అనేవి గ్రీన్ అండ్ ఇన్సెక్ట్స్ కాకుండా ఉండే పాసిబిలిటీ ఉందా?
Yes, this part of leaf which is not insect as well as green also. So first one is true. All insects are leaves is a possibility. All insects are leaves is a possibility. Already all insects are inside green. All green inside of leaf ante. So that's all insects which is inside of leaf అవుతుంది. So here we can't take because that's already definite relation. So this is given in the possibility does not follows. Okay. And next one, some fiber or glass. Some fiber or glass. No helmet is fiber. So no helmet. Okay, no helmet is a fiber. First one, no helmet is a glass. Glass ki helmet ki relation ఏంటి? Only this part is directly related to helmet. ఓకే, అంటే ఈ పార్ట్ ఆఫ్ గ్లాస్ మాత్రమే మనకి హెల్మెట్ రిలేట్ అవుతుంది కంటే సో సమ్ గ్లాస్ ఆర్ నాట్ హెల్మెట్ అవుతుంది. ఓకే, సమ్ గ్లాస్ ఆర్ నాట్ హెల్మెట్ అవుతుంది కానీ వేరే ఏ రిలేషన్ కూడా ఉండదు. ఆల్ గ్లాస్ బీయింగ్ హెల్మెట్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సి ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను రెగ్యులర్గా. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి ఫిగర్ వస్తుందో ఏఎన్సీలో పాసిబిలిటీస్ ఏమొస్తాయి? ఆల్ సి క్యాన్ బి ఏ అవుతుంది. ఓకే, సో క్యాన్ బి ట్రూ అవుతుంది. బట్ ఆల్ ఏ క్యాన్ బి సి అనేది ఫాలో అవ్వదు. ఓకే, సో ఇక్కడ కూడా ఆల్ జీ క్యాన్ బి హెల్మెట్ అనేది సో ఇట్ డస్ నాట్ ఫాలోస్ బికాస్ సో టోటల్ పార్ట్ ఆఫ్ గ్లాస్ విచ్ ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ హెల్మెట్ అంటే ఈవెన్ దిస్ పార్ట్ ఆఫ్ గ్లాస్ ఇస్ ఆల్సో హెల్మెట్ అవుతుంది. బట్ దిస్ పార్ట్ ఈజ్ నో రిలేషన్ విత్ హెల్మెట్. ఓకే, సో నో రిలేషన్ ఉన్నప్పుడు హౌ కెన్ వి మేక్ ద టోటల్ గ్లాస్ విచ్ ఇన్స్టెడ్ ఆఫ్ హెల్మెట్? సో దట్స్ డస్ నాట్ ఫాలోస్. ఓకే, సో బోత్ ఆర్ రాంగ్. దట్ ఈస్ neither. Next question. Now, so we can expect this type of question in exam. Okay, regular ga. Now, so if all the digits in each of the number are arranged in descending order, if all the digits in each number are arranged in a descending order within the number. So here within the number means here inside number we should consider. So descending order anta. So from descending order within the number ante it will come, descending means decreasing order, 963, it will come 742 and 853 and 921 and 785. Okay, now which of the following will be the lowest number if the new arrangement formed? So lowest number, which is lowest one? So 742. Okay, so 742 means 247 is a 274, sorry, 274 becomes the lowest value because if we arranged descending order means it's a decreasing order within the number, our number lone. Okay, so we get that 274 becomes the lowest value. Clear? Next one, if the positions of first and third digits of each number are interchanged, so first and third digit is interchanged, it becomes 963 and 472, 358, 912, 857. Okay, then what will be the sum of the all the digits of second highest number thus formed? Second highest number, what is the first highest number? So 963, second highest number 912. So it is given what will be the sum of all the digits. ఈ total addition ఎంత అంటే 9 plus 1 plus 2 10 12. So it is 12 is a option C is a perfect answer. సో మనకి ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్స్ అనేవి ఇంటర్చేంజ్ చేస్తే ఓకే, సో మనకి ఈ విధంగా వస్తుంది. అందులో ఇది ఫస్ట్ హైయెస్ట్ అవుతుంది, సెకండ్ హైయెస్ట్ అవుతుంది. ఈ సెకండ్ హైయెస్ట్ అడిషన్ ఎంత అన్నారు? టోటల్ డిజిట్స్. ఓకే, దట్స్ 12 is the answer. And next one, what will be the resultant if first digit of highest number is divided by the second digit of lowest number? First digit of highest number, what is the highest number? This one. So first digit is a 8. 8 is divided by the second digit of lowest number. What is lowest number? So 219. So 219 is the lowest number, second digit is a 1. If divided by 1,
then what will be the answer? That is 8 only. So that's option B is a perfect answer. Clear? Next, 1 is subtracted from the first digit and 2 is subtracted from third digit of each number. Okay, then 1 is subtracted from first digit, so it will come 2 6, and 2 is subtracted from third digit and this becomes 7. It will be 172 and 751, 117 and 656. Okay, then what will be the difference between the first digit of highest number? Difference between first digit of highest number, what is the highest number? 751. First digit of highest number is 7. What will be the difference between the first digit of highest number and third digit of lowest number? Lowest number is 117, third digit is also 7, so difference is 0. That option A is the perfect answer. So మీరు if you get this sequence correctly, మీకు ఈ సీక్వెన్స్ ఈ నెంబర్స్ అనేది అరేంజ్మెంట్ పర్ఫెక్ట్గా చేస్తే then only we get the correct answer, or otherwise so definitely we get any one of that another answers. Okay, next, if all the numbers are arranged in descending order from left to right, descending order అంటే ఏమొస్తుంది, ఇది ఫస్ట్ వస్తుంది. ఓకే, 8 ఫస్ట్ వస్తుంది, 853. ఐఎమ్ నాట్ రైటింగ్ ద టోటల్. నెక్స్ట్ 7, నెక్స్ట్ 3, నెక్స్ట్ 27, నెక్స్ట్ 21, 274. ఓకేనా, దెన్ అరేంజ్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇక్కడ ఏమన్నారు, ఆల్ ద నెంబర్స్ అన్నారు, ఇందాక క్వశ్చన్స్లో ఆల్ ద డిజిట్స్ అన్నారు. Digit means here 3 is a digit, number means 369 is a number. Okay na? Then which of the following will be the product of the first and second digits of the number? First and second digits of the number which is exactly in the middle. Middle అంటే ఇది వస్తుంది, అంటే ఏంటి, నెంబర్ ఏంటి, 369. సో ఏమంటా ఇది, which of the following will be the product of first and second? 6 3s are 18 number and exactly middle. 18 which is not given in the option, it's the none of this. Okay, so 3 6 18 is answer avutundi, but 18 is not there in the option, that's clear. Okay, and next one, this. So which of the following may represent living? So living is here అండ్ మనకి లివింగ్ కోడ్ అనేది ఇక్కడ లేదు, అంటే సిడి, ఇస్ ఇట్ సిడి ఈజ్ ప్రజెంట్ ఎనీవేర్? ఎస్, సిడి, హియర్ సిడి. సో లివింగ్ అనేది థర్డ్ స్టేట్మెంట్లోనే ఉంది కాబట్టి, సో థర్డ్ స్టేట్మెంట్లో మాత్రమే ఉండే కోడ్ ఏంటి, జెడ్ఏ. జెడ్ఏ ఎక్కడైనా ఉందా? జెడ్ఏ ఈజ్ నాట్ దేర్. డబ్ల్యూఏ, సో డబ్ల్యూఏ ఈజ్ ఆల్సో నాట్ దేర్. టిఏ, సో టిఏ ఈజ్ ఆల్సో నాట్ దేర్. ఓకే, అంటే దీని కోడ్ ఏమవుతుంది, జెడ్ఏ అవ్వచ్చు, డబ్ల్యూఏ అవ్వచ్చు, టిఏ అవ్వచ్చు. టిఏ ఈజ్ నాట్ హియర్, టిఏ ఈజ్ నాట్ హియర్, టిఏ ఈజ్ నాట్ హియర్, టిఏ, డబ్ల్యూఏ ఈజ్ ఆల్సో లేదు. ఓకే, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ ఈజ్ హియర్, ఓన్లీ హియర్, అంటే ఏంటి, పిఏ. సో పిఏ ఎక్కడైనా ఉందా? సో పిఏ పిఏ పిఏ, బికాస్ బ్యూటిఫుల్ అనేది మనకి ఎక్కడ రిపీట్ అవ్వలేదు కాబట్టి పిఏ రిపీట్ అయింది, అంటే పిఏ బ్యూటిఫుల్కి కోడ్ కాదు. నెక్స్ట్ జేఏ, జేఏ కూడా రిపీట్ అయింది, అంటే డెఫినెట్గా మనకి ఎక్స్ఏ అవుతుంది, దీని కోడ్ ఎక్స్ఏ. డే కోడ్, సో డే, సో హియర్ ఈజ్ డే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నో, ఇంకెక్కడ కూడా డే కోడ్ లేదు. ఏబి, ఏబి ఎక్కడ ఉందో, ఎస్, ఏబి హియర్. ఎల్ఏ, ఎల్ఏ రిపీటెడ్. ఎన్ఏ, ఎన్ఏ రిపీట్ అయింది ఎక్కడైనా, ఎస్, ఎన్ఏ సో రిపీటెడ్, అండ్ ఆబ్వియస్లీ ఎంఏ విల్ బి ద కోడ్. సో మనకి ఇక్కడ చూడండి, what will be the which of the following may represent a possibility. ఓకే, అంటే మనకి దీని కోడ్ ఏమి ఉండాలి, ఎక్స్ఏ ఎంఏ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎక్స్ఏ ఉంది, ఎంఏ లేదు, ఎక్స్ఏ ఎంఏ లేదు, ఎక్స్ఏ ఎంఏ లేదు. ఓకే, అండ్ ఎక్స్ఏ ఎంఏ. సో డే కోడ్, సారీ, ఐ విల్ రైట్ హియర్, ఐ విల్ erase this everything. సో హియర్, సో మనకు కావాల్సిన డే కోడ్, సో ఇట్ ఈస్ నాట్ దేర్, టుడే డే ఈజ్ హియర్.
and living a beautiful light. Oh sorry, ఇక్కడ డే ఉంది, sorry for that. So day and ఇక్కడ common. AB is not there and LA is not there. NA is also not there. JA. So not MA, it's a JA. Okay, and JA, MA is also not there. So JA is not here. What will be the code? Beautiful is only ikkada maatrame undi, beautiful. Okay, and living light, the living is here, light day and no. So living is definitely ikkada maatrame undi. So day వచ్చేసి మనకి ఇక్కడ డే ఉంది and today ikkada day undi, and hot dog, very nice. So ఇందులో కామన్ AB is not there, LA is not here, NA is not there, JA. So JA and MA is also not there. So definitely day code JA అవుతుంది, బట్ ఇక్కడ కూడా JA లేదు. XA JA. సో మనకి దీనికి ఆన్సర్ ఏమవుతుందండి? ZA XA JA or WA XA JA or TA XA JA అవుతుంది. ఓకే, సో ఐ థింక్ సంథింగ్ ఆప్షన్ మైట్ బి రాంగ్. ఓకే, సో ఆప్షన్ ఏదో ఒకటి రాంగ్ అయి ఉండొచ్చు. నా నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ కోడ్, దట్స్ ఆల్రెడీ వి గోట్. ఏంటంటే బ్యూటిఫుల్ కోడ్ XA. సో XA ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ హాట్ డాగ్ ఈజ్ వెరీ లైట్. హాట్ అనేది ఇక్కడ ఉంది, అండ్ హాట్ అనేది ఇక్కడ కూడా ఉంది, అండ్ హాట్ ఈజ్ ఆల్సో హియర్. సో 1 2 లాస్ట్ స్టేట్మెంట్స్లో కామన్. KA ఈజ్ నాట్ దేర్, LA. ఎస్, సే LA. PA ఈజ్ నాట్ దేర్, NA లేదు. ఓకే, నెక్స్ట్ LA ఉండాలి కంపల్సరీగా. ఇందులో LA లేదు కాబట్టి క్యాన్సల్. అండ్ నెక్స్ట్ వన్ డాగ్. సో డాగ్ కోడ్ ఏంటి? డాగ్ ఈజ్ ఓన్లీ హియర్. లాస్ట్ స్టేట్మెంట్లో మాత్రమే ఉందండి డాగ్. LA రిపీటెడ్. ఓకే, నెక్స్ట్ AB is also repeated. CD repeated. FA is not there, అంటే LA ఉండాలి. LA ఇందులో FA లేదు. LA FA. ఓకే, is is here. అండ్ నెక్స్ట్ ఓకే, 1 and 2లో కామన్. KA LA ఇక్కడ LA ఉంది. PA లేదు, NA. So it's very clear, NA. So NA and NA. Okay, nice. Next one, very. So very ante ekkada undi? So very is here. Next, and very is also here. Okay, and indulo AB and AB is a common. Next CD ledu, FA ledu, LA is different. So this is AB. Okay, so indulo AB ledu. సో ఇక్కడ AB ఉంది, ఇక్కడ కూడా AB ఉంది. సో ఐ థింక్ CD అని ఇది కన్ఫర్మ్ అవుతుందండి. ఇప్పుడు లాస్ట్ లైట్ కోడ్. సో లైట్ ఈజ్ హియర్. ఓకే, సో మనకి ఓకే, ఐ విల్ ఎరేజ్ దిస్ ఎవ్రీథింగ్ ఎక్స్ట్రా పార్ట్. నో, సో మనకి కావాల్సిన ఫైనల్ కోడ్ ఏంటి? లైట్ కోడ్ రావాలి. ఓకే, సో లైట్ అనేది మనకి ఇక్కడ ఉంది, లైట్ ఈజ్ ఆల్సో హియర్. ఫస్ట్ అండ్ ఫోర్త్లో కామన్. KA is not there, LA is not there, PA. Yes, it's PA. So PA, yes, it's an option. This one is answer. There is no PA here. So by eliminating options also మనకి ఇలా చెక్ చేసుకుంటూ చూసుకున్నా కూడా you will get that answer. Next one, what is a PA? ఇందాక మనం చేసాం, లైట్ కోడ్. ఎస్, ఇట్స్ అ లైట్ కోడ్. సో మనకి సమ్ టైమ్స్ ఏవైతే ప్రీవియస్ ఆన్సర్స్ వస్తాయో, సో జస్ట్ నోట్ ఇట్ డౌన్, బికాజ్ అవి మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్కి యూజ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ రూమ్ కోడ్ హియర్ ఈజ్ రూమ్ ఈజ్ నాట్ హియర్. సో సింగిల్. CD repeated, that is not the code. ZA is not repeated anywhere. WA
WEA also not repeated, TA also not repeated, ZA WA, it's a cannot be determined is a perfect answer. C and D ఉంది ఇక్కడ. Okay, so C and D, that's we can take the final answer. Okay, and that is the today's session about మనకు ఓన్లీ జస్ట్ 20 క్వశ్చన్స్ వి డిస్కస్. సో కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ ఉండడం వల్ల లైవ్ చేయలేకపోతున్నాం. సో నెక్స్ట్ సెషన్ నుంచి మనకి డెఫినెట్గా లైవ్ తీసుకుంటాను. సో ఇంకా ఎవరైతే సెషన్స్ లైక్ చేయని వాళ్ళనో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి అండ్ షేర్ చేసి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి, ఓకే. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా. కింద డిస్క్రిప్షన్లో ఫీడ్బ్యాక్ ఫామ్ ఉంటుంది, ఇంకా మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఫామ్ కూడా ఉంటుంది. సో వాట్ యువర్ ఇంట్రెస్టింగ్ ఫర్ అని మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అవి కూడా మీరు ఫిల్ చేయండి. మీ ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తారో వాటిని బట్టి మనకి బ్యాచెస్ అనేవి ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దట్స్ ద టుడే సెషన్ అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.